బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సాటర్డే పొద్దున్నే లేచా. యాక్చువల్లీ నైట్ కూడా లేట్ అయింది. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ యూఎస్లోనే ఉన్నారు. లాస్ట్ టైం ఒకసారి బర్త్డేకి వెళ్ళా కదా ఆ ఆంటీ. సో ఆ ఆంటీ వాళ్ళని డిన్నర్కి ఇన్వైట్ చేశాను. సో నేను నైట్ కుకింగ్ ఇంకా వాళ్ళు వెళ్ళాక అట్లా చాలాసేపు నిద్రపోలేదు. యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఇంటికి లంచ్కి వెళ్ళే ప్లాన్ ఉంది. అటు నుంచి అటు ఈరోజు ఇంటర్నేషనల్ జమ్ షో జరుగుతుంది ఇక్కడ డాలస్లో. బీట్స్, పర్ల్స్ ఇవన్నీ ఉంటాయి. సరే ఫ్రెండ్తో కలిసి వెళ్దామని ప్లాన్. కానీ సడన్గా ప్లాన్ చేంజ్ అయింది. వాళ్ళ ఇంటికి లంచ్ కాకుండా మా ఇంటి దగ్గరలో 10 minutesలో వన భోజనాలు పెడుతున్నారు. క్రేజీ కదా, నాకైతే బాగా నచ్చింది. రీల్ చూసి ఆల్రెడీ సేవ్ చేసుకున్నా. సో వాళ్ళు ఆల్రెడీ స్లాట్ బుక్ చేశారంటే ఇప్పుడు వెళ్ళిపోతున్నా, రెడీ అయిపోయాను. ఓకే, లెట్స్ గో. దగ్గరలోనే ఉంది, 10 minutes అంతే. నేను ఆల్రెడీ ఒకసారి రీల్లో చూశాను, నా ఫ్రెండ్ షేర్ చేస్తే. ఇట్లా బంతి భోజనాలు ఉంటాయి కదా ఇండియాలో, అలా పెడుతున్నారు. అది అయిపోయాక అక్కడ నుంచి జమ్ షోకి వెళ్తున్నా. జమ్ షో నాకు అంత మరీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఏం లేదు, కానీ చూద్దాము, అసలు ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నట్టు వెళ్తున్నా. ఇట్లా బీడ్స్, పర్ల్స్ అవన్నీ ఏమేమి తీసుకోవాలో నాకు తెలీదు. మాస్టర్స్లో ఉన్నప్పుడు ఒక్కసారి వెళ్ళా, కానీ అప్పుడు అసలు ఏం కొనుక్కోలేదు. చూడాలి, ఆ ఇయర్ రింగ్స్ అట్లా కూడా బాగుంటాయంట. సో నా ఫ్రెండ్స్తో వెళ్తున్నా కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటే చూడాలి, ఏమైనా బాగుంటే తీసుకుంటా. సైడ్ ఏరియా అంతా కొంచెం విలేజ్లా, మొత్తం విలేజ్ వైబ్స్ వస్తాయి. ర్యాంచ్ హౌసెస్, ఇంకా ఈ హార్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా. కేసరి మిర్చి, కేసరి కట్ మిర్చి, పులిహోర. బాగుంది బ్రో కాన్సెప్ట్. మీటం నచ్చి నాకు ఇంకా కావాలని అంటే ఇస్తారు. హలో బ్లాగర్. ఆలు కుర్మా, ఆలు కుర్మా, చపాతీ. చపాతీలో వేరే కర్రీ ఏమంటే వేస్తా. ఏమో నాదే లేదు, ఈమె ఎక్స్ట్రా ఏంది ఎక్స్ట్రా? ఎవరు అదంతా పెట్టుకోండి బ్రో. నాన్ వెజ్ చికెన్ లేదా, మటన్? చికెన్ కూడా, చికెన్ ఫ్రై ఉందా? నాకు ఓన్లీ బోన్స్ రావాలి చూడు. నా బోన్ మీకు ఇస్తా కావాలంటే. బాధ కాదు, రకరకాల మనుషులు. చికెన్ లాస్ట్ ప్రయారిటీ. ఎందుకు? మటన్ ఇష్టం, మటన్ ఫిష్. బాగా వేడిగా ఉంటుంది అనుకున్నా కానీ చల్లగా ఉంది. బాగుంది కదా, గట్టిగా ఉందా? బాగుంది. ఇది ఏంటి కెమెరానా? వ్లాగింగ్ కెమెరా. డీజే ఆస్మో పాకెట్ 3 అంటే ఏంది అది? అది ఒక వ్లాగింగ్, మొత్తం ఫిట్ ఉంటుంది. సరిగ్గా తిని భలే ఉంటుంది. వాళ్ళు ఏమన్నా ఇట్లా వాళ్ళకి నిన్న ఫోన్ చేస్తే మొత్తం కొట్టేస్తారు, బ్యాగ్ నుండి కొట్టేస్తారు. డన్. కప్పలావు, పులిహోర. దొండకాయ ఫ్రైయా? ఓకే, బాగుంది. గిట్టుబాటు అవుద్దా నీకు? అదే అంటున్నా. సాంబార్ వేణుమా, సాంబార్ ఇరుకు, సాంబార్ ఇరుకు, ఉలవచారు ఇరుకు. దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వడం. ఒక ముద్ద తింటారా? ఉలవచారు ఒకటి పెట్టనా? పెట్టు సరే చూద్దాం. అది చూస్తే నాకు ఎప్పుడు భయంకరంగా ఉండేసరికి తినలేదు ఎప్పుడు. ఆ కలర్ అది
నేను మా క్యాలిఫోర్నియా ఉన్నప్పుడు మా బావ కోసం నేను చేస్తుండే ఉలవలు చిన్న ముద్ద నేను ఎక్కువ గ్రేవీ ఎక్కువ తింటాను. మా సైడ్ కూడా ఈ టైప్లో ఏదో చేస్తారు కానీ ఉలవచారు కాదు, ఈ టేస్ట్ వస్తుంది. దీంట్లో మీగడ కానీ క్రీమ్ కానీ కలుపుకొని తింటారు, ఇంకా టేస్ట్ బాగుంటుంది అంటారు. బట్ నేను ఒత్తది తింటా. అందుకే రైస్ పెట్టించుకున్నా. ఎట్లుంది అంటే కొత్త టేస్ట్ ఉంది. కొత్త ఇది పాకెట్ కదా, ఇది కొన్నది కదా. మామూలు ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుందా? చాలా బాగుంటుంది. ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ చాలా టైం పడుతుంది చాలా. సార్ బిర్యానీ అంటే తీసుకుంటాడు, పండగ చేస్తున్నాడో మరి ఏంటి ఇంత పెడుతున్నావు ఇవాళ. ఈ క్విజిన్ ఏదో బాగుంది, మా అమ్మ రోజు తిని కొరియన్ దానికన్నా అబ్బే కొరియన్ దానికి ఎక్కువ రెస్పాన్స్ ఉంటుంది. కొరియన్ దానికి వీళ్ళు ఫ్యాన్స్ ఉంటారు. ఎవరు వీళ్ళు ఫ్యాన్స్ అందరు, వీళ్ళు మీ మాకేగా మీరు ఒక్కడే వచ్చారు, మీ వైఫ్ కూడా వచ్చారు. ఈయన పెళ్లి చేసుకుని వచ్చాడు. మంచి పాట పాడుకుందాం. ఇది ఉంటాయి కదా, నువ్వు వస్తావా నేనే అన్ఫాలో చేస్తారా నన్ను. ఈ పేరేంట్రా ఒకసారి తీరా. అందరినీ కలవాలా? ఇది నెంబర్ 2 ఆ డ్రెస్ మీదే. అసలు అంతకంటే ఘోరమైన రీల్ ఇంకోటి ఉండదు. వెళ్ళి అయిపోయిందిలే 2 ఏళ్ళకి. కింద పడిపోయినాయి కూడా చాలా ఉన్నాయి. అమ్మ ఇక్కడ తేనెటీగలు ఉన్నాయి, కొంచెం జాగ్రత్త. రేస్ చేసి అక్కడ ఇది ఒక్కరా సగం సగం ఇట్లా ఇట్లా హాఫ్ కనిపిస్తాం కానీ మొత్తం యాక్చువల్లీ కలర్ చాలా బాగున్నాయి కదా. ఇది వెయిట్ Weight of the stone, of the metal, yeah. ఓకే ఇట్లా సన్నవి కూడా బాగానే ఉంటాయి. చూద్దాం ఇంకా వేరే వాళ్ళవి కూడా. ఇది బాగుంది కదా, బాగుంది కదా. చాలా బాగుంది, యాక్చువల్లీ చాలా బాగుంది. బాగుంది కదా, చాలా బాగుంది. బాగుంది కదా. $8 అంట. అది ఏంటేనా పెట్టడమే. $3 పెట్టి అట్లా పెట్టు కూర్చోవాలా. ఒలింపిక్ జ్యోతి అది బాగుంది, ఆత్మలింగంలో ఉంది అది. ఇవి కూడా బాగుంది. ఇవి ఇట్లా ఉంటే తెలియట్లేదు, ఆన్లైన్ పేజెస్ వాళ్ళు పెడితే మాత్రం ఎంత బాగున్నాయో. వీడియోలో చూసి కొనుక్కుందామే మనం. పెద్దవాళ్ళకి బాగుంటుంది. నాట్ ఫర్ యూ. అదే శారీస్ మీదకి అయితే బాగుంది. ఇట్లా వేసుకుని ఎగ్జిబిషన్ తిరిగి రావాలంటే ఎవరు పిచ్చి పట్టిందని. $200 అంటే ఇది. $200. బర్మట్ అనేది కానీ శారీస్ మీకు చాలా బాగుంటాయి, అమ్మ వాళ్ళకి చాలా బాగుంటుంది. అవును, బాగుంది. మన శారీ ఇట్లా కట్టుకుని ట్రెడిషన్ వేసుకుంటే బాగుంటుంది. వాళ్ళకి అది ఒక్కటి సరిపోతుంది తెలుసా, వాళ్ళు వేసుకునే. బాగుందా? ఇలా పెట్టు లేకపోతే. బాగుంది.
బాగుంది కానీ శారీ మీద బాగుంటుంది కదా, పోల్ థీమ్ పెట్టుకోవాలన్నీ అప్పుడు. ఏంటొచ్చు వాసన చూస్తున్నావు, ఏంటొచ్చు వాసన చూస్తున్నావు ఏంటి? ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్ళినప్పుడు వేరే డాగ్ని ఎత్తుకున్నా కదా, అప్పటికి అనుకున్నా వేరే డాగ్ని ఎత్తుకుంటున్నా మాంటిగాడు వాసన చూస్తాడు వెళ్ళా, కానీ వచ్చి వెంటనే మొత్తం వాసన చూస్తున్నాడు పట్టి పట్టి. ఇదిగోండి, ఏంట్రా వేరే డాగ్ వచ్చింది, నేను వేరే డాగ్ని తీసుకుని బయటికి వెళ్ళిపోయా, నువ్వు రాలేదుగా, నేను తీసుకెళ్ళా. ఫుల్గా వాసన చూస్తున్నాడు రాగానే, ఎక్కడికి వెళ్ళింది ఏమి, డాగ్ స్మెల్ వస్తుంది కదా, స్నిఫ్ చేస్తున్నాడు. సరే ఏం కాదులే. కొడతల్లి. జెమ్ షో అయితే అయిపోయింది, అయిపోయాక అందరం కలిసి ఇంకా మధ్యలో కిరణ్ అన్న వచ్చి పిక్ చేసుకున్నాడు నన్ను సిరిని. సో అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడే ఇంటికి వచ్చాను. నేనైతే అసలు ఏం తీసుకోలేదు, జస్ట్ ఒక బ్రేస్లెట్ తీసుకున్నాను అంతే, అది ఒక $8 అలా పడింది. ఆ తర్వాత ఇంకా ఏం తీసుకోలేదు, పర్ల్స్ కూడా తీసుకోలేదు, అసలు ఏం ఎమరాల్డ్స్ రూబీస్ అట్లా ఏం తీసుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు అసలు ఏం అవసరం లేదు. నేను ఎందుకు వెళ్ళా అంటే సరే చూద్దాము అసలు ఎలా ఉంటుంది ఏంటి, ఇట్లా ప్రైజెస్ అన్నీ తెలుసుకుందాము, ఏదైనా బాగా నచ్చదు నాకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటే తీసుకుందాం అనుకున్నా. కానీ నేను ఇప్పుడు అవన్నీ కొనుక్కొని కూడా నేను ఇండియా తీసుకెళ్ళి అక్కడ చేయించుకుంటే తప్ప యూజ్ ఉండదు, ఇప్పటికిప్పుడు నేను వేసుకోలేను కదా, అందుకనే లైట్ తీసుకున్నా. ఎలానో ఎవ్రీ ఇయర్ పెడతారు ఈ షో, సో నెక్స్ట్ ఇయర్ కానీ ఆ తర్వాత ఎప్పుడైనా చూసి తర్వాత తీసుకుందాంలే అని అసలు ఏం తీసుకోలేదు. కానీ వెళ్ళాను, అందరితో టైం స్పెండ్ చేసి అన్నీ తెలుసుకుని ప్రైజెస్ అవన్నీ కూడా వచ్చా. యా బాగుంది. అందరూ చాలామంది ఉన్నారు, చాలామంది ఇండియన్స్ వచ్చారు, బాగుంది. టైర్డ్గా ఉంది, రోజంతా బయట తిరగడం అయిపోయింది. ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి తినేసి ఇంకా పడుకోవడమే. నేను ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీరైతే ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.